స్టారెక్స్ లాంటి దాంతో పాటుగా టెస్లా, అలాగే మన ట్విట్టరు, ఇట్లాంటి వాటన్నిటికీ అధినేత ఎలన్ మాస్క్. ఈ ఎలన్ మాస్క్ ఇప్పుడు ఏదైతే మొన్ననే ఒక పర్మిషన్ తీసుకున్నారు, డ్రైవర్లెస్ ఎలక్ట్రిక్ కార్స్కి సంబంధించినటువంటి సైబర్ పర్మిషన్ కూడా వచ్చేసింది. ఆ కార్ల యాక్టివిటీ ప్రారంభం కాబోతుంది. అమెరికాలో స్టార్ట్ అయితే అది అంతర్జాతీయంగా కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఉంది. ఇప్పుడు ఎలన్ మాస్క్కి సంబంధించి తాజాగా ఏదైతే ఎన్విడా, ఇప్పుడు చైనా కూడా బ్యాన్ చేసింది చూడండి ఆ చిప్స్ను. ఎన్విడా అనేది సెమీ కండక్టర్ చిప్స్ సంస్థ. దాని CEO జెన్సన్ హర్గ్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు. ఎలన్ మాస్క్ని తక్కువగా అంచనా వేస్తున్నారు, అతను ప్రపంచాన్ని సర్ప్రైజ్ చేస్తున్నాడు, గిగావాట్లకి సంబంధించినటువంటి పవర్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి స్థితిగా కొత్త పరిశ్రమల్ని వ్యాప్తి చేసేలాగా చేసుకొచ్చాడు. వాస్తవంగా ఎలన్ మాస్క్ కారు అనుకుంటున్నారు, అది కారు కాదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచేటటువంటి సూపర్ కంప్యూటర్స్ అని మన చేతికి ఇచ్చినట్టు ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ. ఇది ప్రపంచ గమనాన్ని మార్చబోతోంది అన్నటువంటి కితాబిచ్చుకొచ్చారు.